హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాజవి గోపాల ఫ్రమ్ ఎవిస్ హాస్పిటల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వారికోస్ వెయిన్స్తో మీరు కూడా సఫర్ అవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. సార్, వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అని మీరు చెప్తూ ఉంటారు. అండ్ వెరికోస్ వెయిన్స్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఎవిస్ హాస్పిటల్ వెరికోస్ వెయిన్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అనిపించుకునేలా ఎలా సాధ్యమైంది మీకు? రైట్ అండి. సో బేసికలీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఫస్ట్, అసలు ఎందుకు అంటే వారికోస్ వెయిన్స్ వాస్కులర్ సమస్యలకి ఫస్ట్ ఫోన్ ఎత్తి మా దగ్గరికి ఎందుకు ఫస్ట్ ఫోన్ వస్తుంది, వై ఆర్ వి ద ఫస్ట్ పోర్ట్ ఆఫ్ కాల్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ అంటే బేసిక్గా దిస్ అ హ్యూజ్ సర్వీస్ నీడ్ అండి. అంటే బేసిక్గా నేను 2014లో యూఎస్ నుంచి వెనక్కి వచ్చిన కొత్తలో చూసేటప్పటికి ఆంధ్ర తెలంగాణ కాదు, ఇండియా వైడ్ కూడా ప్రైవేట్ సెటప్లో ఎక్కడ కూడా వాస్కులర్ కేర్ ఓన్లీ వాస్కులర్ కేర్కి ఓన్లీ వాస్కులర్ సమస్యలే సాల్వ్ చేసే హాస్పిటల్ అంటూ లేదు. కొన్ని గవర్నమెంట్ సెటప్లు ఉన్నాయి, కానీ అన్ఫార్చునేట్లీ ఈ వాస్కులర్ కేర్కి వాడే కొత్త ఎక్విప్మెంటు, లేజర్లు, స్టెంట్లు, వైర్లు అవన్నీ చాలా 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 ఫైన్గా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ చాలా కొంచెం కాస్ట్లీ కూడా. ఇవన్నీ కూడా రెగ్యులర్ గవర్నమెంట్ సెటప్లో పెట్టడం అనేది వీలు పడదు ఫర్ వేరియస్ రీజన్స్. సో అందువల్ల ఈ గ్యాప్లో ఏమైపోతుంది, ఎయిదర్ పేషెంట్స్ తప్పుడు ట్రీట్మెంట్లుగానే గురవుతున్నారు, లేదంటే ఒక రెగ్యులర్ చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆల్మోస్ట్ అవసరం కన్నా 5-6 ఇంతలు ఎక్కువ అమౌంట్ పే చేసి ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇలాగా ఏది కూడా సరిగ్గా అవ్వట్లేదు. మూడోది ఏంటంటే అసలు ట్రీట్ చేసే డాక్టర్లే తక్కువ కాబట్టి, లేకపోతే హాస్పిటల్స్ తక్కువ కాబట్టి వెళ్తే కూడాను మీకేం గ్యారంటీ ఉండదు, ఏం షూరిటీ లేదు, తగ్గితే తగ్గుతుంది, తగ్గపోతే తగ్గదు అని చెప్పి కూడా ఆపరేషన్ చేస్తుండేవాళ్ళు. సో దీనికి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఎలా అయితే మనం ఒక హార్ట్ ప్రాబ్లం వెళ్తే పలానా మంచి హార్ట్ హాస్పిటల్లో మంచి రిజల్ట్స్ వస్తాయో, ఎలా అయితే క్యాన్సర్ సమస్య వెళ్తే మంచి హాస్పిటల్లో మంచి రిజల్ట్స్ వస్తాయో, ఎలా అయితే మోకాలు మార్పిడికి వెళ్తే పలానా మంచి హాస్పిటల్స్లో మంచి రిజల్ట్స్ వస్తాయో, అలానే ఈ వాస్కులర్ సమస్యలకి వెళ్తే ఒక పర్టికులర్ హాస్పిటల్కి వెళ్తే ఒక మంచి రిజల్ట్ రావాలి, ఒక మంచి అవుట్కమ్ రావాలి, నాకు ఎవరైనా నా దగ్గరుండి ఇంత కంపల్సరీగా ఇంత తగ్గుతుంది అని పూర్తిగా నాకు ఒక గ్యారంటీ, ఒక భరోసా ఇచ్చే హాస్పిటల్ ఉండాలని మేము అనుకొని మొదలుపెట్టిన తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే చాలా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ కేర్ రన్ చేయడంలో. కార్పొరేట్ హెల్త్ కేర్ ఇండియాలో ఈజీ కాదు, దీనిలో రకరకాల అమౌంట్లు ఇవ్వటము ఏవో ఉండేవి. బట్ ఇవన్నీ కూడా మేము అధిగమించాం. మా సింగిల్ మైండెడ్ ఫోకస్ ఏంటంటే మంచి రోజు చెడ్డ రోజు, పేషెంట్ వచ్చిన రోజు లేని రోజు, కరోనా ఉన్నా లేకపోయినా మన ఫోకస్ ఇది ఒక్కటి మాత్రమే. ఇది చేస్తే మనం ఇండియాలోని లీడర్స్ అవుతాము అనుకుంటూనే మేము ప్రోగ్రెస్ అయ్యాము. అండ్ ఈరోజు మేము ఇండియాలో లీడర్స్ అని చెప్పుకోవాలి. మా అన్ని వాస్కులర్ ప్రొసీజర్స్ ఎక్కడ ఇండియాలో జరగవు, ప్రైవేట్ హాస్పిటల్స్లో డెఫినెట్గా. అండ్ ఇండియాలో మాకు ఆల్మోస్ట్ 8 రాష్ట్రాల నుంచి కూడా మా పేషెంట్స్ వస్తారు. సో ఎస్, ఇట్స్ అ కామన్ ప్రాబ్లమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫ్రీక్వెంట్ సమస్య, కానీ ఈ చాలా ఫ్రీక్వెంట్ సమస్యకి సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల మేము దానిలో అగ్రగామిగా నిలబడి దానికి సరిగ్గా ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాం. సార్, ఒంగోలు నుంచి కాలర్ లైన్లో ఉన్నారు మీతో మాట్లాడడానికి. సరిత గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నా ఏజ్ 34. చెప్పండి అమ్మా. అదే సార్, నాకు కాళ్ళల్లో ఇలా వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. అలాగే అమ్మా. వాటి వల్ల ప్రాబ్లం ఏంటి సార్ ఇంతకి? రైట్ అమ్మా. సో ఈ వారికోస్ వెయిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి వల్ల ప్రాబ్లం అంటే ఫస్ట్ దానికి స్కానింగ్ చేయాలి. ఒకవేళ స్కానింగ్ పరీక్ష నిల్చుకొని స్కానింగ్ చేసిన పరీక్షలో మీకు 5 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ ఉంటే నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ ఉబ్బిన వెయిన్స్లో క్లాట్స్ లాగా ఏర్పడి అవి రక్తం గడ్డలు కట్టి ఆ గడ్డలు పైకి హార్ట్ దాకా కానీ లేకపోతే లోపల డీప్ వెయిన్స్ లాగా కానీ చొచ్చుకొని వెళ్ళే అవకాశం ఒకటి. రెండోది, ఇది ఇట్లా విడిచిపెడితే చాలామంది లేడీస్ స్పెషల్గా కాళ్ళు ఎక్కువసేపు నిలబడితే నొప్పి లేయటము, కాళ్ళు లాగటము, కాళ్ళు పీకటము ఇట్లాంటి జరిగితే రెండోది. మూడోది ఏంటంటే ఆ మోకాలు కింద భాగం అంతా నల్లబడి ఆ చర్మం తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి బాగా బ్లాక్గా తయారవుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్లో కాళ్ళలో పుళ్ళు పడతాయి. కాళ్ళలో పుళ్ళు పడడానికి 85% కారణం వారికోస్ వెయిన్స్. చాలామంది షుగరు, బీపీ అనుకుంటారు, వీటి వల్ల కాదు. అత్యధికంగా కాళ్ళలో పుళ్ళు పడడానికి కారణం వారికోస్ వెయిన్స్ అనే మనం చెప్పుకోవాలి. ఇవంతా కొంత అయితే ఇట్లా ఉండే వాళ్ళలో చాలామంది కాళ్ళు ఉబ్బిపోవటము, కాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ లోనవటము, కాళ్ళు బాగా బ్లాక్గా మారటము ఇట్లాంటివి జరుగుతాయి. చిన్న దెబ్బ తగిలితే మానకపోవడము, రక్తం ఇట్లా ధారాళంగా కారటము, ఇట్లాంటివన్నీ కూడా వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చే దుష్పరిణామాలు. డాక్టర్, మరి బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ ఈ సర్జరీ చేయించుకోవచ్చా? వారికోస్ వెయిన్స్ సర్జరీ చేయించుకోవడానికి వాళ్ళు ఎలిజిబులేనా? రైట్ అండి. సో బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఉండే భయం ఏంటంటే, స్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళకి మనం ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ కుట్లు మానవేమో, లేకపోతే ఆపరేషన్కి ఇచ్చే మత్తు ఏది ఉంటుందో దానికి మన బాడీ సరిపోదేమో, తట్టుకోలేదేమో అని భయపడతారు.
అలాంటి భయాలు మేము చేసే ఈ కొత్త లేజర్ కానీ గ్లూ పద్ధతిలో ఉండదు. ఎందుకంటే మేము చిన్న సూది పెట్టి లోపలే చేసేస్తాం కాబట్టి ఎక్కడ కట్ చేయడం ఉండదు. కాబట్టి కుట్లు మానవని భయం కానీ ఏమాత్రం మత్తు ఇవ్వాల్సిన అవసరం, మేము చేసే లేజర్ కరెక్ట్గా 8 minutesలో అవుతుంది. గ్లూ అయితే అసలు ఏమాత్రం మత్తు ఇవ్వక్కర్లేదు. ఈ కొత్త ప్రొసీజర్స్లో ఏంటంటే ఒంటికి అంతరికి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. సో మీకు కరెక్ట్గా లేజర్ అని డాక్టర్ చేశారంటే మీకు మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు, నడుములో సూది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి తొందరగా తగ్గిపోతాయి. సో షుగర్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. నన్ను అడిగితే ఇంకా షుగర్ పేషెంట్స్ ఇంకా తొందరగా చేసుకుంటే వూండ్స్ ఇంకా తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపోతే రెండోది ఏంటంటే బీపీకి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ బేసిక్గా కూడా బీపీ ఉన్నవాళ్ళు వెంటనే చేసుకోవచ్చు. ఆ రోజు కంట్రోల్ చేసుకోవడం అనేది మేము చేసుకుంటాం. ఒకటి. రెండోది, ఈ రోజులు జరిగే చాలా మటుకు సర్జరీస్ పెద్ద వయసు వాళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకే చేస్తాం. మా ఒక్కటే కాదు, మోకాలు మార్పిడి అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, వాటన్నిటికీ కూడాను దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే అవి అప్పటికప్పుడు తగ్గి ఆపరేట్ చేసుకోవడం ఈజీ. కాలర్ లైన్లో ఉన్నారండి వెస్ట్ గోదావరి నుంచి. సునీల్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సునీల్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. రైట్ డాక్టర్, వారికోస్ వెయిన్స్కి లేజర్ అబ్లేషన్ ఎప్పుడు అవసరం అంటారు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న ప్రతి పేషెంట్కి లేజర్ అబ్లేషన్ చేయాలనేది ఎటువంటి కూడా రూల్ లేదు. నేను చూస్తున్నాను ఈ మధ్యన చాలా దగ్గరలో పేపర్లలో లేదంటే ఇంటర్నెట్లో మీకు వెయిన్స్ ఉంటే వెంటనే ఆపరేట్ చేసేసుకోండి అని కూడా కొంతమంది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. దాంతోపాటు కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది డాక్టర్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎ గై విత్ ఎ హ్యామర్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఎ నెయిల్ అంటారు. అలానే ఆ వెయిన్స్ కనబడగానే వెరికోస్ చేసేస్తాను అని బయలుదేరుతారు. అలా అస్సలు చేయకూడదండి. ఈ వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్ ఉన్న వాళ్ళలో దగ్గర 50% మందికి ఎటువంటి సిమ్టమ్స్, సమస్య, ప్రాబ్లం ఉండదు. కాబట్టి చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే ఇవాల్యుయేట్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ వారికోస్ వెయిన్స్ ప్రతి పేషెంట్కి నిల్చుకునే పొజిషన్లో స్కానింగ్ చేయాలి. మా వ్యవస్థలో, మా హైదరాబాద్, మా ఎవిస్ హాస్పిటల్స్ వ్యవస్థలో ఈ నిల్చుకొని చేసే స్కానింగ్ ప్రతి ఒక్కరికి ఫ్రీగా చేస్తాం. ఇప్పుడు దగ్గర 35,000కి మించి పేషెంట్స్కి ఫ్రీగా చేస్తాం. సో ఫస్ట్ ఆ స్కాన్ చూస్తాం. సెకండ్ ఏంటంటే దాంతోపాటు మీకున్న సిమ్టమ్స్ ఏంటి కనుక్కుంటాం. ఇవి రెండు సరిపోతేనే వారికి మాత్రమే ఆపరేట్ చేస్తాం. మామూలు వాళ్ళకి ఎవరికి ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఎర్లీ స్టేజ్ వాళ్ళకి కొంతమందికి సాక్స్ల ద్వారా కానీ కొంతమందికి ఏమీ చేయకుండా కానీ కూడా వదిలేయచ్చు. కనిపించిన ప్రతి వారికోస్ వెయిన్స్కి ఆపరేషన్ చేయకూడదు. అదేంటంటే ఇప్పుడు ఇంటర్నెట్లో కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇంటర్నెట్ మార్కెటింగ్ అని మొదలుపెట్టి ఆ ఫేస్బుక్లో 100% గ్యారంటీ అని చెప్తారు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మెడికలీ ఇట్ ఈస్ ఇండిఫెన్సిబుల్. అంటే మెడికల్గా ఒక పెద్ద పాపం చేసినట్టు అనమాట. కండిషన్ లేకుండా, ఇండికేషన్ లేకుండా, అవసరం లేకుండా ఆపరేషన్ చేయడం అనేది ఒక పెద్ద మహాపాపం మెడికల్గా. సో అలాంటిది ఎప్పుడు కూడా పూనుకోకూడదు. డాక్టర్, కాలర్ లైన్లో ఉన్నారండి. సునీల్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, నమస్తే సార్. చెప్పండి అయ్య గారు. సార్ అదే సార్, నా పేరు సునీల్ సార్. చేస్తున్నాను అయ్యా. అంటే ప్రాబ్లం వస్తే సార్, ఫాదర్కి సార్ ప్రాబ్లం. అయ్యా. ఆయన వచ్చాడు, అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటారు సార్, కోయిట్లో ఉంటారు సార్ ఆయన. అలాగే. అయితే ఆయనకు వచ్చి సెక్యూరిటీ జాబ్ సార్, 24 hours స్టాండింగ్ జాబ్ సార్. మాక్సిమం అదే 12 hours స్టాండింగ్ జాబ్ ఉంటుంది సార్ కంపల్సరీ. సో ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం వచ్చేసి ఆయనకి అదే నరాలు కొంచెం వాపు వచ్చినాయి సార్. సో సెక్యూరిటీ జాబ్స్ ఇలాంటివి చేసుకునే వాళ్ళు చాలా అధికంగా కూడా నరాలు వాచిపోవడం జరుగుతుంది. సో వారు ఎప్పుడైనా ఒకసారి రావాలి. మా దగ్గర ఇప్పుడు చేసే కొత్త గ్లూ పద్ధతి అయితే చేసుకుని 6 గంటల తర్వాత వాళ్ళు ఫ్లైట్ ఎక్కి కూడా కువైట్ వెళ్ళిపోవచ్చు. ఈ లేజర్ చేసుకుంటే 3-4 రోజులు రెస్ట్ తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా ఉంటుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా నెగ్లెక్ట్ చేస్తూ పోతే వారు చేసే ఉద్యోగానికి రక్తం అంతా కాళ్ళు జామ్ అయ్యి కాళ్ళు నల్లపడి పుళ్ళు పడడం తథ్యం. సో ఈ వయసు పెరుగుతున్న కొద్దీ కాళ్ళు పుళ్ళు పడే అవకాశం బాగా పెరుగుతుంది. ఎందుకంటే మన పిక్క భాగం అనేది రెండో గుండె లాంటిది అనమాట. ఒక గుండెకాయ మన బ్లడ్ కిందకి పంపుతుంది, రెండో గుండెకాయ బ్లడ్ కింద నుంచి పైకి పంపుతుంది. ఆ రెండో గుండెకాయ అనేది మన కాళ్ళ పిక్క భాగం. ఆ పిక్క భాగంలో బలం అనేది వయసుతో తగ్గిపోతూ ఉంటుంది అనమాట. తగ్గిపోవటం వల్ల ఇంకా బాగా వెరికోస్ వెయిన్స్ పెరిగిపోతాయి. దట్స్ కాల్డ్ కాఫ్ మసిల్ డిస్ఫంక్షన్. సో కాఫ్ మసిల్ డిస్ఫంక్షన్ బాగా ఎక్కువ ముందే చేసుకుంటే రికవరీ కూడా బాగుంటుంది, వేగంగా ఉంటుంది. డాక్టర్, మరి వారికోస్ వెయిన్స్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేకపోయినా వస్తాయా? రైట్. సో వారికోస్ వెయిన్స్ అనేది ఒక బ్లడ్ సర్క్యులేటరీ ప్రాబ్లం. అందుకే వాస్కులర్ డాక్టర్స్ మాత్రమే దీనికి సరిగ్గా ట్రీట్ చేయగలరు. ఇలా ఉబ్బి కనిపించేవి నరాలు అని చాలామంది పొరబడుతుంటారు. ఇవి నరాల సమస్య కాదు. ఇంకో విధంగా చెప్పాలంటే మీ ఇంటికి వచ్చే కరెంటు తీగల నరాలు అయితే మీ ఇంటికి వచ్చే డ్రైనేజ్ పైపులు వెయిన్స్ అనమాట. సో ఇదొక ప్లంబర్, అంటే మీ ఇంటికి ప్లంబర్ ఎలాగైతే ఇవి ఫిక్స్ చేస్తారో అలానే ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ మీ వాస్కులర్ డాక్టర్ గారు ఫిక్స్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సర్క్యులేటరీ ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే
చాలాసార్లు సర్క్యులేటెడ్ బ్లాక్ అనుకుంటారు. బ్లాక్ ఒకటే కాదనమాట, కాళ్ళకి వెళ్ళేవి ధమనులు అంటే ఆర్టరీస్, అవి బ్లాక్ అవ్వచ్చు, నేరో అవ్వచ్చు, సన్నగా అవ్వచ్చు, లావు కావచ్చు. అలా కాకుండా కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే ఉంటాయి, అవి వెయిన్స్. అవి బ్లాక్ అయినా, అవి సరిగా పని చేయకపోయినా, వాటిలో కవాటాలు ఫెయిల్ అయ్యి బ్లడ్ అంతా కాళ్ళలో కూరుకొని ఉండిపోయినా ఈ సర్క్యులేటరీ ఫెయిల్యూర్నే వారికోస్ వెయిన్స్ అంటారు. యాక్చువల్గా అందుకే మేము ఇంకా మోర్ కాంపిటెంట్ టర్మ్ వాడతాం, వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అంటే వెయిన్స్ కాంపిటెంట్గా లేకపోవడం, దాన్నే వారికోస్ వెయిన్స్ అని కూడా అంటాం. సో ఇది ఒక డిఫరెంట్ డిసీజ్, దీనికి సరైన స్పెషలిస్ట్ ఉండాలి. మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, ఏ డాక్టర్ అయితే మీ వారికోస్ వెయిన్స్ చేయడానికి పూనుకుంటారో వారే మీకు స్కానింగ్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే రిపోర్ట్ కరెక్ట్గా వస్తుంది. అది ఇంకొక డాక్టర్కి పంపిస్తే వాళ్ళు పడుకోబెట్టి స్కాన్ చేస్తే ఏమవుతుందంటే అసలు ఈ ప్రాబ్లం పూర్తిగా మిస్ అయిపోతుంది. మనం ఇందాక అనుకున్నాం వారికోస్ వెయిన్స్ అధికంగా నిల్చుంటే వచ్చే వ్యాధని. అలాంటప్పుడు నిల్చున్నప్పుడే మనం స్కాన్ చేస్తేనే క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. అది నాకు వచ్చే దగ్గర 40% పేషెంట్స్ రాంగ్ రిపోర్ట్స్ పట్టుకొని వస్తారు. అంటే వాళ్ళ రిపోర్ట్లో ఆల్రెడీ తప్పుగా చేయబడిన రిపోర్ట్లు ఉంటాయన్నమాట. అందుకని దాన్ని సరిగా చేస్తేనే బాగవుతాయి. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ కడప. గౌతమ్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. చెప్పండి గౌతమ్ గారు. సార్ నాకు వెరికోస్ ఉంది సార్, వెరికోస్ వెయిన్స్ కాదు, వెరికోస్ సీల్ ఉందా తమరికి? దానికి ఏమైనా మన హాస్పిటల్లో ఈజీగా ట్రీట్ చేయొచ్చండి. వారికోస్ సీల్ ఎలా అయితే కాళ్ళ నుంచి రక్తము పైకి ఇలా హార్ట్కి చేరకుండా కొన్ని కవాటాలు చెడిపోయి కాళ్ళు ఉండిపోతే వారికోస్ వెయిన్స్ అంటాము, అదే మాదిరి వరబీజం అంటే టెస్టిస్ దగ్గర నుంచి రక్తం కూడా పైకి వెళ్ళలేకుండా మళ్ళీ టెస్టిస్లో అట్లాగా ఒక దగ్గర కూరుకొని ఉండిపోతే దాన్ని వారికోస్ సీల్ అంటాం. ఇట్లా వారికోస్ సీల్ వస్తే ఏమవుతుందంటే టెస్టిస్లో అలా రక్తం ఒక దగ్గర గూడు కట్టి ఎక్కువగా ఉండిపోవడం వల్ల ఆ టెస్టిస్ టెంపరేచర్ పెరిగి నార్మల్ స్పర్మ్ని చంపేస్తాయి, అంటే మన స్పర్మ్ని నిర్వీర్యం చేస్తాయి బేసిక్గా. సో ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే మగవాళ్ళ ద్వారా పిల్లలు కలగకపోవడానికి అత్యధికమైన ఇంపార్టెంట్ కారణం వారికోస్ సీల్. ఇది ఒక మేజర్ ప్రాబ్లం. అలానే అది పిల్లలు అయిన వాళ్ళకి కూడా కొంతమందికి ఏంటంటే ఈ వారికోస్ సీల్ అట్లా ఉంటే ఆ వరబీజం బాగా నొప్పేస్తుంది. మూడోది ఏంటంటే ఇది ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల ఆ వరబీజం అలా కృషించిపోయి టెస్టిక్యులర్ ఎట్రోఫీ అంటే టెస్టిస్ బాగా చిన్నగా అయిపోతుంది. అలాంటప్పుడు మన బాడీలో హార్మోన్స్ కూడా తగ్గిపోయి కొంచెం ఫెమినిన్ అంటే ఆడవాళ్ళలాగా మన మగవాళ్ళు తయారవడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే డెఫినెట్గా దీన్ని ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయడానికి ఏంటంటే ఒక పద్ధతి, ఆ టెస్టిస్ భాగంలో అది కట్ చేసి ఆ వెయిన్స్ అని ఒక్కటి తీయటం, దాన్ని మైక్రో వారికోసిలెక్టమీ అంటాం. అది ఈ మధ్యన ఎక్కువగా చేయట్లేదు. మేము ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి ఆ ఏరియా టచ్ చేయకుండా ఒక వైర్ పంపించి ఆ వెయిన్స్ని మాత్రమే కరిగిస్తాం. దాన్ని వారికోసీల్ ఎంబలైజేషన్ అంటారు. అగైన్ లైక్ ఎనీ అదర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్, ఇది సరిగ్గా చేస్తే అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు. లోపలే ఆ వరబీజంలో ఉన్న రాంగ్ సర్క్యులేషన్ ఏమో వెంటనే కరెక్ట్ అయిపోతుంది, బాగైపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫారిన్ కంట్రీస్ అంతా కూడా వారికోసీల్ ఎంబలైజేషన్ ఎక్కువగా చేస్తున్నారు. ఈ కట్ చేసి ఈ వారికోసీల్ రిమూవల్ అనేది చేయట్లేదు ఈ రోజుల్లో. డాక్టర్ ఒకసారి పేషెంట్ని చూసిన తర్వాత వాళ్ళకి సర్జరీ అవసరమా లేదా అని ఎలా డిసైడ్ చేస్తారు డాక్టర్? వాళ్ళ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తారా లేదంటే కంపల్సరీ చేయాల్సిందనే చెప్తారా? రైట్. సో మా దగ్గర ఇప్పుడు 12 క్లినిక్స్ ఉన్నాయి. సో కొంతవరకు ఏంటంటే అక్కడ వచ్చే నంబర్స్ బట్టి, అక్కడ వచ్చే క్రౌడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ క్లినిక్ చాలా బిజీగా ఉంటుంది. బట్ వీలున్నంత వరకు ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్కి మా దగ్గర స్కాన్ జరుగుతుంది. మేము మా ఓన్గా స్కాన్ చేసుకొని, బయట రిపోర్ట్స్ నమ్మము, మా ఓన్గా స్కాన్ చేసుకొని ఒక డాక్టర్, ఇంకో డాక్టర్ ఏమో హిస్టరీ తీసుకుంటాడు. అంటే అసలు మీకు ఏం ప్రాబ్లం, ఎందువల్ల వచ్చారు మీకు అని. వీళ్ళిద్దరు రిపోర్ట్లు పట్టుకొనే నా రూమ్లోకి వస్తారు. సో అప్పటికి ఏంటంటే ఏదో హిస్టరీ టేకింగ్లో చిన్న మిస్టేక్ అవటము, నేను కంగారులో ఉండి ఏదో ఒక పాయింట్ అడగడం మర్చిపోవటము, స్కానింగ్ చేయడం పూర్తిగా స్కానింగ్ ఒకటే 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది, దానికి టైం లేకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రాబ్లం పూర్తిగా ఐడెంటిఫై రికార్డ్ చేసేసి మ్యాటర్ ఎంటర్ చేసి అప్పుడు నా దగ్గరికి వస్తారు. సో ఈ పాయింట్ దగ్గర నుంచి నా డెసిషన్ మేకింగ్ చాలా ఈజీ. 5 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ కొలుతున్నదా, బ్లడ్ పైకి వెళ్లకుండా కిందకి వెళ్తుందా, దీంతోపాటు కాలు నల్లబడ్డ కానీ వాపు కానీ ఉందా, అలా. సో ఇవన్నీ నా దగ్గర ఆల్రెడీ ప్రింటెడ్గా, అంటే అన్ని ఫార్మాట్లో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాసెస్ ఈ రోజుల్లో నేను చూస్తున్నాను చాలా క్లినిక్స్ మిస్ అవుతున్నారు. వాళ్ళంటే మీ వెయిన్స్ తగ్గిస్తాం, అసలు ఎందుకు వెయిన్స్ తగ్గిస్తారు? అసలు వెయిన్స్ చాలామందికి ఉంటాయి. మనం రోడ్డు మీద వెళ్తుంటే 16 నుంచి 18% మందికి వెయిన్స్ ఉంటాయి. వీళ్ళందరికీ వెయిన్స్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ మిస్టేక్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఓవర్గా ఆపరేట్ చేయడం, ఓవర్గా డయాగ్నోసిస్ చేయడం చేస్తున్నారు. డెఫినెట్గా వెయిన్స్ ఉండటం, ఆ వెయిన్స్ ఉంటే దానివల్ల RVSS స్కోర్ అంటే రివైజ్డ్ వీనస్ క్లినికల్ సివియరిటీ స్కోర్, అంటే ఈ వారికోస్ వెయిన్స్ వల్ల మీకు ఏం ప్రాబ్లం కలుగుతుంది అని ఒక సంఖ్య రాసుకొని
దాని ప్రకారం ట్రీట్ చేస్తే మాత్రమే ఇది కరెక్ట్గా ట్రీట్ అవుతుంది. డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం మాకు అసలు నిద్ర పట్టట్లేదు, కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, మరి తిమ్మిర్లు వస్తే ఇది వారికోస్ వెయిన్స్ అవునా కాదా? ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? రైట్. సో ఆఫ్ కోర్స్ కాళ్ళలో నొప్పులు వేయటం, కాళ్ళ తిమ్ములు రావటం ఇవన్నీ కూడా చాలా చాలా కామన్ ప్రాబ్లం. అండ్ చాలా మట్టుగా ఒక దురదృష్టకరమైన అపోహ ఏంటంటే వయసు వస్తే ఆ మాత్రం నొప్పులు వస్తాయిలే, లేకపోతే షుగర్ ఉండొచ్చు దానివల్ల ఉండొచ్చు అని కూడా అనుకుంటారు. అది కొంతవరకు నిజమే, బట్ ఓవరాల్గా ఏంటంటే దీనిలో చాలా చాలా సటిలిటీ కూడా ఉంది మనం గ్రహించాల్సింది. సో వారికోస్ వెయిన్స్ ఇస్ ఎ ఫిక్సిబుల్ కాజ్, అంటే వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి ఒకటి. రెండోది దీనివల్ల కూడాను కాళ్ళు మంటలు, కాళ్ళు తిమ్ముర్లు ఎక్కడం కూడా ఎక్కువగా చూస్తాం, కాళ్ళు బరువు ఎక్కడం కూడా చూస్తాం. సో ఇవి ట్రీట్ చేస్తే ఇవి అద్భుతంగా తగ్గిపోతాయి. నౌ మీ పర్టికులర్ కేసులో ఇది వెరికోస్ వెయిన్స్ వల్ల షుగర్ వల్ల అనేది నేను ఇప్పుడు ఈ టీవీ షోలో చెప్పడం కష్టం. కానీ నేను చెప్పాల్సిన ఇతివృత్తం ఏంటంటే ఈ లెగ్ పెయిన్స్, ఈ లెగ్ డిస్కంఫర్ట్, లెగ్లో ఈ టింగ్లింగ్ అంటే వాటెవర్ తిమ్ముర్లు ఎక్కటం ఇవన్నీ కూడాను ఫిక్సిబుల్, చాలా మట్టుకు మనం తగ్గించవచ్చు. దీనికి సరైన డాక్టర్స్ అంటూ ఉంటారు, వాళ్ళు వాస్కులర్ డాక్టర్స్. వాళ్ళ దగ్గరికి ప్రాబ్లం వచ్చిన ఎర్లీగా మనం వెళ్తే దీనికి ఏదో ఒక సొల్యూషన్ చాలా మట్టుగా సాల్వ్ చేయొచ్చు అనేది నా ఇతివృత్తం. ఈ ఇతివృత్తం ఏంటి కాదంటే నా పెయిన్స్ దేనివల్ల అని నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఇలాగే ఉంటుంది కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం దీనికి సొల్యూషన్స్ కంప్లీట్గా ఉన్నాయి, పూర్తిగా తగ్గిపోతాయి అండ్ దాన్ని మనం శోధించుకోవాలి. డాక్టర్, ఎవిస్ హాస్పిటల్ అనగానే ఓన్ కేర్ డిపార్ట్మెంట్ చాలా బాగుంటుందండి అని చాలామంది పేషెంట్స్ షేర్ చేసుకున్న సందర్భాలు కూడా వింటున్నాం. మరి ఓన్ కేర్ డిపార్ట్మెంట్లో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? రైట్. సో బేసిక్గా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కొంచెం వెనక్కి స్టెప్ బ్యాక్ చేసామంటే ఈ వారికోస్ పేషెంట్ మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఈ టీవీ షోలో చూపించినట్టుగా బయటికి వెయిన్స్ కనిపించేది ఓన్లీ 25-30%లో. మిగిలిన 70%లో కాళ్ళు నల్లబట్టమో, కాళ్ళు పుండు పట్టమో, కాళ్ళు బాగా నొప్పి వేయటమో ఇట్లా వేరే వేరే సిమ్టమ్స్ వస్తారు. అందులో ఒక మేజర్ ప్రాబ్లం కాళ్ళ పుండు. 1% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ ఎ ఫుట్ అల్సర్. అంటే భారతదేశం మొత్తం కలుపుకుంటే 1% మందికి కాళ్ళలో పుండు పడి ఉంటుంది. చాలామంది ఈ పుండు షుగర్ వల్ల అనుకుంటారు. కాదండి, ద మోర్ కామన్ రీజన్ ఇస్ వాస్కులర్ డిసీజ్. అంటే కాళ్ళలో రక్త సరఫరా లోపం వల్లనే కాళ్ళలో ఎక్కువగా పుండ్లు పడతాయి. ఇంకా సో ఈ విషయం మనం గమనించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి తీసుకోవాలి అని ఆలోచిస్తే ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ అయితే ఏ డాక్టర్ అయితే ట్రీట్ చేస్తారో, లేకపోతే యాంజియోప్లాస్టీ ఏ డాక్టర్ చేస్తారో వాళ్ళే మీ కాళ్ళ పుండుని కూడా కంప్లీట్గా ట్రీట్ చేయాలి. చాలామంది అన్స్క్రూపులస్ డాక్టర్స్ ఏంటంటే ఈ వెయిన్స్ మాత్రం చేసి పుండు ట్రీట్మెంట్కి ఇంకో దగ్గరికి వెళ్ళమంటున్నారు. అది కరెక్ట్ కాదు. అలాంటి దగ్గర ఎప్పుడు చేయించుకోకూడదు. ఎందుకంటే మీకు పుండు వచ్చింది వారికోస్ వెయిన్స్ వల్లే, కాబట్టి ఏ డాక్టర్ అయితే అది ట్రీట్ చేస్తారో మీకు ఇది కూడా వాళ్ళే ట్రీట్ చేయాలి. ఇక పుండు ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి అదొక స్పెషలైజ్ సైన్స్. ఏ నార్మల్ డాక్టర్ ఎవరైతే రెగ్యులర్ పేషెంట్స్ చూస్తారో వాళ్ళకి పుండు పూర్తిగా ట్రీట్ చేసే టైము, ఎనర్జీ కూడా ఉండదు. సో దానికి వేరే స్పెషలిస్ట్ ఉంటారు మా దగ్గర, దాన్ని వూండ్ థెరపిస్ట్ అంటారు. వాళ్ళు ఇనీషియల్గా వూండ్ క్లీన్ చేసి కవర్ చేసి కొంత మన బేసిక్ ట్రీట్మెంట్తో ఒక 90% వూండ్స్ తగ్గిపోతాయి. ఒక 5-10% మందికి మాత్రం ఆ పుండు పర్సిస్టెంట్గా ఉంటే వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చేసి కొత్త చర్మం అతుకు పెడతాం. కానీ అగైన్ కొత్త చర్మం మళ్ళీ అతుక్కోవాలంటే కింద రక్త సరఫరా వ్యవస్థ బాగుండాలి. మళ్ళీ అది కూడా మళ్ళీ రిపేర్ చేసి మాత్రమే చేస్తేనే తగ్గుతుంది. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇందులో ఒక టీమ్ మెంబర్స్ ఉండాలి. ఒక టీంలా కలిసి చేస్తేనే తగ్గుతుంది. ఇదంతా ఫాలో అవడం వల్ల ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది అంటే మా అన్ని వూండ్ కేర్ అంటే మా ఎవిస్ హాస్పిటల్ జరుగుతున్నంత వూండ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో అవ్వట్లేదు. బట్ ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. నేను ఒక్కడనే చేసేసేది కాదు. ఒక 2-3 స్పెషలిస్టులను కూర్చొని అది పూర్తిగా తగ్గేదాకా వాళ్ళు తోడు ఉండడం మా ఇంపార్టెంట్. డాక్టర్, లింఫెడిమాకు కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి లింఫెడిమాకి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి, ఎవిస్ హాస్పిటల్కి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రైట్. సో కాళ్ళలో ఏ కారణంగా వాపు చాలా రోజులుగా ఉండిపోతే అది బోధకాలు లేదా లింఫెడిమాగా మారడం జరుగుతుంది. మరి ఏ కారణంగా బోధకాలు రావచ్చు అంటే కొంతసార్లు దోమకాటు వల్ల రావచ్చు. బట్ వేరే కారణాలు కూడా ఉంటాయి. వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే అవ్వచ్చు, లోపల ఏమైనా వీనస్ బ్లాకేజ్ ఉంటే రావచ్చు, లేదంటే హార్ట్ ఫెయిల్యూర్ క్రానిక్గా ఉంటే రావచ్చు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ క్రానిక్గా ఉంటే రావచ్చు. కొన్నిసార్లు మేజర్గా ఆపరేషన్ అంటే పెద్ద ఆపరేషను లేకపోతే రొమ్ము ఆపరేషన్ చేస్తే చేతిలోనో అట్లాంటి పెద్ద ఆపరేషన్ చేసినా కూడా లింఫెడిమా రావచ్చు. మరి దాన్ని ఎలా తగ్గిస్తామంటే నెంబర్ 1 ఏంటంటే దానికి అర్థం చేసుకోవాల్సింది ఆ చిన్న లింఫాటిక్స్ పర్మనెంట్గా బ్లాక్ అయిపోయాయి. సో దాన్ని మనం ఓపెన్ చేసే అవకాశం లేదు. సో పర్మనెంట్ సర్జరీ అంటూ ఏమి ఉండదు. ఇనీషియల్ స్టేజ్లో దానికి కంప్రెషన్ ఇవ్వటం, క్లీన్గా పెట్టడం, దానికి కట్లు కట్టడం ఇవన్నీ చేస్తే 60-70% అదే తగ్గిపోతుంది. ఆ తగ్గిన తర్వాత ఏమైనా లూజ్గా చర్మం ఏలబడితే దానికి రిడక్షన్ సర్జరీ చేస్తే ఒక వాల్యూ ఉంటుంది. కానీ ఉత్తుగా కట్ చేసి నీరు తీసేస్తామని చాలామంది అన్స్క్రూపులస్గా చేసే డాక్టర్స్కి ఇంకా ఇది రివర్స్ అయిపోయి ఇంకా పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. సో లింఫెడిమా మేనేజ్మెంట్ ఇస్ వెరీ క్రిటికల్. అది సరిగ్గా చేస్తే మాత్రమే తగ్గే అవకాశం ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.